అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు పాఠకులకి శుభోదయం. ఈ రోజు 14వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు తిథి బహుళ ఏకాదశి సాయంత్రం 5:55 వరకు, తదుపరి ద్వాదశి. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 3:30 వరకు, తదుపరి జ్యేష్ఠ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేష రాశి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలని తీసుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక విషయంలో మిత్రులతో మీకు విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. భూక్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని మీరు పొందుతారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి సింహరాశి. సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులను మీరు పూర్తి చేసుకుంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. తదుపరి కన్యారాశి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారించడం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మీకు మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి మీరు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. తదుపరి ధనుస్సు రాశి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మీకు మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగాన విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి మకర రాశి. ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలిసి వస్తాయి. గృహాన శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కన్నా కూడా మెరుగవుతాయి. ఉద్యోగాన ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తదుపరి కుంభరాశి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగాన మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభించదు. తదుపరి మీనరాశి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.